గట్టిగా చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. So God has given the wonderful church building in the village Korli. గోర్లి అనేటువంటి గ్రామానికి దేవుడు అద్భుతమైనటువంటి మందిరాన్ని అనుగ్రహించాడు. So church means where whatever your need, you can come to the church and you can pray. Kneel down and pray. God will answer your prayer. మందిరము అనంటే ఏంటి అనంటే మనకెప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా అక్కడికి వచ్చి మోకరించి దేవునికి ప్రార్థన చేసేటువంటి స్థలం అది. From the childhood, you have to equip your children to pray unto the Lord Jesus Christ for all the small or big need. Whatever the need, you have to ask your children, you have to equip your children to pray unto the Lord Jesus Christ. మన యొక్క పిల్లలకు మనం చిన్నప్పుడే ఏదైనా మీకు అవసరం ఉంటే ప్రతి అవసరత కూడా దేవుడు తీరుస్తాడు కాబట్టి ప్రతి అవసరత దేవుని ఎదుట మోకాలుని ప్రార్థించాలని పిల్లలకు మనం నేర్పించాలి. The children only the receptive to the Lord Jesus. Very easily they will come to the Lord. చిన్న పిల్లలే దేవుని వద్దకు సులభంగా వస్తారు. After 13, 14, 15 years, it is very difficult to come to the Jesus. First, very small age, people easily come to the Jesus Christ. So we have to teach the children. పిల్లల్ని మాత్రమే దేవుని వద్దకు మనం ఈజీగా తీసుకురాగలము. అయితే 13, 14, 15 అంటే టీనేజ్ లో ఉన్నటువంటి వాళ్ళకి దేవుని వద్దకు తీసుకొని రాలేం కాబట్టి చిన్న పిల్లలకి దేవుని మందిరానికి రావడం మనం నేర్పించాలి. If you teach in the early age, small age, up to the death, they will keep the Lord Jesus Christ always with them. చిన్నప్పుడే మనం వాళ్ళకి సరిగా దేవుని విషయాలు బోధిస్తే గనక పెద్దయినంత వరకు కూడా వాళ్ళు దేవుని వాళ్ళ హృదయంలో వాళ్ళు ఉంచుకుంటారు. So now I will invite, we have a 13 members team. 13 మంది తమిళనాడు ఆ ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళని ఈ యొక్క సమయంలో ఆహ్వానిస్తూ ఉన్నాము. The head of the team is Mr. Abraham Ayya. టీం కి ప్రధానంగా ఉన్నటువంటి అయ్యగారు అబ్రహాం అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. వారు దయచేసి